దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో దేవుని వాక్యాన్ని లైవ్లో ఉంటున్న దేవుని బిడ్డలందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మహాకృపను బట్టి దేవుడు మరొక దినములో సజీవులుగా మనల్ని నిలిపారు. ఆయన స్తుతించి గణపరచట్లుగా అనేక విషయాలుగా ప్రార్థన చేయట్లుగా దేవుడు కృపను గ్రహించారు. అందుకు దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన మాటలు విని ఆయన్ని అంగీకరించి ఆశీర్వాదం చేత నింపబడదాం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఒకసారి ఆయన శిష్యులతో అనేక విషయాలు చెబుతూ ఉన్నప్పుడు మాట చెప్పారు, శిష్యులారా, మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక, శుభము కలుగునుగాక అని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీ సమాధానం ఆ ఇంట్లో నిలిచి ఉంటుంది. అయోగ్యమైనది అయితే ఆ సమాధానం మీతో కూడా మీ వెంబటి తిరిగి వస్తుంది అన్నాడు యేసుప్రభు. మీరు ఏ ఇంటి అడుగుపెట్టినా ఆ ఇంటిని ఆస్వాదించండి, సమాధానకులుగా చెప్పండి. యోగ్యమైనదైతే ఆ ఇల్లు మీ సమాధానము ఆ ఇంట్లో నిలిచి ఉంటుంది. పట్టణంలోకి వెళ్ళండి అని ప్రభువు చెబుతున్నారు. చదవండి ఆ మాటని. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యం నుంచి మనం చదివితే, పట్టణంలో గ్రామంలో ప్రవేశించినప్పుడు ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుంచి వెళ్ళే వరకు అక్కడ బస చేయి, ఆ ఇంటి బస చేయండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నాడు, మీరు ఏ ఇంట్లో అడుగుపెట్టినా అంటే శుభమని చెప్పండి. మీరు ఏ ఇంట్లో అడుగుపెట్టినా అంటే శుభమని చెప్పండి. ఆ ఇంట్లో యోగ్యముగా ఉంటే ఆశీర్వాదానికి, ఆ సమాధానానికి, ఆ సమాధానం, మీరు ఇచ్చిన సమాధానం ఆ ఇంట్లో నిలిచి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆ ఇల్లు అయోగ్యముగా ఉంటే మీ సమాధానం తిరిగి మీతో పాటు వస్తుంది అంటాడు యేసుప్రభు. రోజున మనం కొన్ని ఇళ్ళను గమనించాలి. చాలామంది అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి చెబుతూ ఉంటారు. అనేకులు పిలుస్తూ ఉంటారు. ఇల్లు చూస్తే యోగ్యంగా ఉంది, బాగా ఉంది, చూడసక్కంగా ఉంది, ముచ్చటగా ఉంది, పాలరాతి బండలేశారు, ఇల్లంతా యోగ్యంగా ఉంది. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే, ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్తున్నప్పుడు తల్లి, ఆ ఇంట్లో అడిగి పెడితే ముఖం కనపడుతుంది, రాళ్ళ మీద ఆ ముఖం కనపడుతుంది అర్థం లేకుండా. కానీ ఆ తల్లి కన్నీరు కాచింది. ఇంట్లో నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా, క్షేమంగా లేదయ్యా, చూస్తానికి బాగుంది. నీ ఇంట్లో ఎలాగుంది? సమాధానకరమైందా? నెమ్మదికరమైందా? ఆరోగ్యం కొదువైందా? క్షేమం కొదువైందా? నీ ఇంటికి వస్తున్న యేసయ్యను, యేసయ్య పేరట ఏర్పరచబడిన దైవజనులు నీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ సమాధానం నువ్వు పొందుకున్నట్లుగా యోగ్యమైన ఇల్లుగా
నీ ఇంటిని నీవు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని సంగతిని గుర్తించాలి. ప్రభువు నివసించే యోగ్యమైన ఇంటిగా మార్చబడాలి. ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడు. పిలిస్తే మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి వెళ్ళాడు. ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ ఇల్లు వాతావరణం ఒక రకంగా ఉంది. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ ఇంట్లో దైవజనుడు కూర్చోలేకపోయాడు. ఆ ఇంట్లో వాసన, గబ్బు, కంపు కొడుతుందట. ఒక్కొక్కరిని పడుకోబెట్టారంట ఇంట్లో. ఒక్కొక్క లేచి ఇట్లా గిదిలిచ్చి ఓ పాత రొగ్గు ఉంటే ఆ రొగ్గుని నోటితో పట్టుకుని తీసుకెళ్ళి బయటేసిందట. ఇల్లంత కంపు. ఒక దైవజనుడే ఆ ఇంట్లో కొంచెం సేపు కూర్చుండలేకపోతే ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంట ఆయన నివసించి నిన్ను ఆస్వాదించి నడిపించినట్లుగా నీ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా మార్చబడాలి. యోగ్యమైనదిగా నువ్వు నీ ఇల్లు మార్చుకోవాలి. నీ జీవితమైన ఇంటిని యోగ్యముగా మార్చుకోవాలి. అప్పుడు ఆయన అడుగుపెట్టిన అప్పుడు ఆశీర్వాదమైన, దీవెనైన, ఆ శుభవచనమైన నీ ఇంట్లో నిలిచి ఉంటుంది. నువ్వు అనుభవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు పరిశుద్ధుడండి, పవిత్రుడండి. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. దైవజనుడే ఇంట్లో కొంచెంసేపు కూర్చోలేకపోతే పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రమైన చోట, కంపు కొట్టే చోట ఉంటాడా? నీ జీవితమైనా, నువ్వు నివసించే ఇళ్ళైనా కంపు కొట్టకుండా పరిశుద్ధంగా ఉన్నట్లుగా ఇంటిని పరిశుభ్రపరచుకోవాలి. నీ జీవితాన్ని పరిశుభ్రపరచుకున్నట్లయితే, ప్రభువుని ఆహ్వానించినట్లయితే, ఆయన ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. నువ్వు సమాధానం పొందుకుంటావు, నెమ్మదిగా నువ్వు బ్రతకగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ యెరికో పట్టణానికి వెళ్ళారు. ఆ యెరికో పట్టణంలో వెళ్తూ వెళ్తూ జక్కయ్యను చూశారు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు జక్కయ్య. జక్కయ్య, త్వరగా దిగిరా, నేడు నీ ఇంట్లో ఉండాల్సిందే అన్నాడు. జక్కయ్య గడగడగడ ఉండొచ్చు త్వరగా దిగి వచ్చాడు. యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభు జక్కయ్య ఇంట్లో అడుగుపెట్టాడు. ఆయన అడుగు పెడుతూ ఆ ఇంటికి సమాధానము, ఆశీర్వాదం కలుగాక ఆయన ఆశీర్వదించాడు ఆ ఇంటిని. ఆయన అడుగుపెట్టాడు, ఆ ఇంట్లో అడుగుపెట్టాడు అంతే. ఆ ఇంటి వాతావరణం మార్చబడింది. ఆ ఇంట్లో పరిస్థితులు మార్చబడ్డాయి. కుటుంబ వ్యవస్థ మార్చబడింది. జక్కయ్య జీవితమే విప్లవాత్మకంగా మార్చబడింది. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో తన పాపములు, తన దోషములు, తన అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టాడు దేవుని సన్నిధిలో. ప్రభువా, నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్న వారికి 200 ఇస్తాను, ఎవరిని మోసం చేసినో వారికి 300 ఇస్తాను. ప్రభువా, నా ఆస్తి అమ్మేసి పేదలకు ఇస్తాను అంటున్నాడు. యేసు ప్రభు చెప్పలా ఇవన్నీ చేయమని. యేసు ప్రభు అడుగు పెట్టగానే జక్కయ్య హృదయము, జక్కయ్య జీవితము మార్చబడింది, నూతనపరచబడింది. అందరూ అనుకుంటారు అతడు పాపి, ఆ ఇల్లు యోగ్యమైనది కాదని. యేసు ప్రభు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు యోగ్యమైనదిగా మార్చబడుతుంది. యేసు ప్రభు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు, జక్కయ్య జీవితాన్ని మార్చాడు. జక్కయ్య కుటుంబ వ్యవస్థ మార్చబడింది. జక్కయ్య జీవితంలో ఒక మార్పు కలిగింది. పశ్చాత్తాపంతో కన్నీరు గార్చి తన అపరాధములు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాడు, నూతనపరచబడ్డాడు. ఎవరిని మోసం వాళ్ళకి 200గా ఇస్తానని ఒప్పుకున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒకప్పుడు ఇంటికి రక్షణ లేదు, ఒకప్పుడు ఇంటికి సమాధానం లేదు, ఒకప్పుడు ఇంట్లో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆరోగ్యం లేదు, ఆశీర్వాదం లేదు. ఆ ఇంట్లో కొట్లాటలు, గొడవలు, అసమాధానం, అశాంతి,
నెమ్మది లేని జీవితం. ఆస్తి ఉన్న, ఐశ్వర్యం ఉన్న, కోట్లున్న, డబ్బున్న, ఉద్యోగం ఉన్న, వ్యాపారం ఉన్న, పలుకుబడి ఉన్న, పేరు ప్రఖ్యాతులున్న, ఇంట్లో ఉన్నది, ఇంట్లో కావాల్సింది సమాధానం, నెమ్మది, అది లేదు. నెమ్మది లేదు, సమాధానం లేదు, క్షేమం లేదు, ఆరోగ్యం లేదు, పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఆ ఇంట్లో అడుగుపెట్టి సమాధానం కలుగుగా కానీ ఆయన మనసారా ఆ కుటుంబాన్ని ఆస్వాదించారు. శుభవచనం పలికారు. జక్కయ్య జీవితం మార్పు చెందింది. జక్కయ్య జీవితంలో ఒక మార్పు కలిగింది. పశ్చాత్తాపంతో తన దోషంలో ఒప్పుకొని ప్రభు వైపు తిరిగారు. ప్రభువు జీవితాన్ని అప్పగించుకున్నాడు. వెంటనే ప్రభు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ కలిగినది. ఇతడు అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాము కలిగిన ఆశీర్వచనాలకు ఇతడు యోగ్యుడిగా, జక్కయ్య అర్హుడుగా, ఆశీర్వాదానికి పాత్రుడుగా మార్చబడ్డాడు. జక్కయ్య ఇంటిని దేవుడు ఆస్వాదించాడు. ఆ ఇంటికి గొప్ప రక్షణ, సమాధానము కలిగింది. ఆమేన్. యేసు ప్రభు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. ఆ ఇంటికి ఆశీర్వాదం కలిగింది, ఆ ఇంటికి సమాధానం కలిగింది, ఆ ఇంటికి రక్షణ కలిగి ఉన్నది. ఆమేన్. మరొకసారి ఒక పరిసయ్యుడైన సీమోను ఇంట్లో అడుగుపెట్టాడు. ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆ ఇంట్లో అడుగుపెట్టి, ఆమె ఆ ఇంట్లోకి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి ప్రార్థన చేసి తన పాపముని పశ్చాత్తాపడింది. కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. విస్తారంగా ఆయన ప్రేమించింది. ప్రభు అన్నాడు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక నీ విస్తారమైన పాపములను నేను క్షమిస్తున్నానమ్మా అని చెప్పి ఆమె పాపములకు క్షమాపణ కలుగు చేశాడు. అప్పుడు ఆమె సమాధానం కలిగి తన ఇంటికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. కానీ అడుగుపెట్టిన ఇంటికి సమాధానం రాలా, అడుగుపెట్టిన ఇంట్లో క్షేమం పొందుకోవాలా. ఆ సీమోను తన పాపాన్ని ఒప్పుకోలేదు, తన అతిక్రమాన్ని ఒప్పుకోలేదు, తన జీవితాన్ని ఒప్పుకోలేదు. చూడు నా వైభోగం చూడు, నా ఇంటి అందం చూడు, నా ఇంటి సౌభాగ్యం చూడమని యేసు ప్రభువుని పిలుచుకున్నాడు తన ఘనత కొరకు. కానీ ఆయన యేసయ్య, ఆయన ఇంట్లో అడుగు పెడితే క్షేమం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, విడుదల కలుగుతుందని కనుక ఆయన గుర్తించి ఆయన పాదాల జక్కే వల్లే తన పాపములు ఒప్పుకొని, తన దోషములు అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కాదు సీమోను. కనుక సీమోను ఇంటి అడుగుపెట్టినప్పుడు ఆ ఇంటికి రక్షణ కలగలేదు, ఆ ఇంటికి సమాధానం కలగలేదండి. ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి తన పాపనుతో పశ్చాత్తాపడిన ఆ పాపాత్ములైన ఆ స్త్రీకి దేవుడు పాప క్షమాపణ కలుగు చేశాడు. ఆమెకు రక్షణ కలుగు చేశాడు. ఆమెకు సమాధానం పొందుకుంది. ఆమేన్. యేసుని ఇంట్లో అడుగు పెడితే నువ్వు క్షేమం పొందుకోవాలి. ఆయన రక్షణ, ఆయన సమాధానం, నిత్యత్వాన్ని, ఆయన పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా నువ్వేం చేయాలంటే ఆయన పాదాల సన్నిధిలో నీ పాపములను, నీ అపరాధములను, నీ దోషములను ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపం నూతనపరుచుకుని, ప్రభువా నీ సమాధానము మీరిచ్చిన రక్షణ, మీ ఆశీర్వాదము నా ఇంట నిలిచి ఉన్నట్లుగా కృప దయచేయమని జక్కే వలె నువ్వు అడిగి వేడుకున్నట్లయితే దేవుని కృప, ఆ సమాధానం, ఆశీర్వాదం ఇదిగో నీ పైన నిండుగా కుమ్మరించబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభువారు ఓ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు సమాజ మందిర అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా కుమార్తె సావసిద్ధంగా ఉంది, బాధపడుతుంది జ్వరంతో, నువ్వు వచ్చి నా కుమార్తె బాగుపడి బ్రతుకున్నట్లుగా నా కుమార్తె మీద నువ్వు చెయ్యి ఉంచి స్వస్థపరిచాయా అని అడిగాడు. పద నీ ఇంటికి వస్తా అన్నాడు. సమాజ మందిరపు అధికారి ఇంటికి యేసు ప్రభుని తీసుకుని వెళ్తున్నాడు. అంతలో కొంతమంది వచ్చి, సమాజ మందిరపు అధికారి నీ కుమార్తె చనిపోయింది, ఆ బోధకుని శ్రమ పెట్టవద్దు, ఆయన దావునాని వలనే మనం వెళ్ళి మన కార్యక్రమం చూద్దాం రా అని అన్నారు. యేసు ప్రభు అన్నాడు, సమాజ మందిరపు అధికారి, నమ్మిక మాత్రం ఉంచుము,
నీ కుమార్తె బ్రతుకుతుంది. ఆమేన్. నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె బ్రతుకుతుంది అని అన్నాడు. వెంటనే యేసు ప్రభువుని మీద నమ్మకం ఉంచి అతడు యేసు ప్రభుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. యేసు ప్రభు సమాజ మందిరపు అధికారి ఇంట్లో అడుగుపెట్టాడు. ఆ ఏడుస్తున్న గోళ్ళు చేస్తున్న వారిని బయటకు పంపించేశాడు. సమాజ అధికారిని ఆయన భార్యను లోపలికి పిలిచాడు. యేసు ప్రభు తన శిష్యులు అడుగుపెట్టారు. యేసు ప్రభు అమ్మాయి వైపు చూసి ఆ అమ్మాయి చేయి పట్టుకుని చిన్న అమ్మాయి చేయి పట్టుకుని చిన్నదానా లే అని పిలిచాడు. వెంటనే ఆమె నిద్రపోయి మెలకు వచ్చి లేచినట్టుగా కళ్ళు తుడుచుకుని లేచి కూర్చుంది. ప్రభు అంటున్నాడు, బలమైన ఆహారం పెట్టు నీ కుమార్తెకు, శ్రేష్టమైన ఆహారం పెట్టు, దేవుని వాక్యమని ఆహారం పెట్టు, జీవము కలిగిన ఆహారం పెట్టు, ఆత్మసమైన ఆహారం పెట్టు. ప్రభు ఆ సమాజ మందిర అధికారి ఇంట్లో అడుగు పెడితే మరణము నిరర్థకమైంది, జీవము అక్షయత ప్రత్యక్షమైనది. ఆమేన్. ఆ సమాజ మందిరం మరణము నిరర్థకపోయింది. మరణ బంధకాలు తెంచబడ్డాయి, శాపము కన్నీళ్లు తొడవబడ్డాయి. ఆ కుటుంబంలో రక్షణ సమాధానంతో పాటు ఆ కుటుంబానికి ఏం కలిగితే నిత్య జీవాన్ని పొందుకున్నారు. ఆ కుటుంబంలో మరణం నిరర్థకమైంది, జీవము అక్షయత, దేవుని మహిమ ప్రత్యక్షత కనపరచబడింది. యేసు ప్రభువుని పెడితే ఆ కుటుంబంలో మరణం నిరర్థకపోయింది, ఆ కుటుంబంలో జీవము అక్షయత ప్రత్యక్షమైంది. ఆమేన్. ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. ఆ ఇంట్లో మరణపు యొక్క బంధకాలు తెంచబడ్డాయి, మరణపు శక్తులను లయపరిచాడు. ఆ కుటుంబంలో దేవుడు జీవాన్ని ప్రసాదించాడు. ఆ కుమార్తెను ప్రభువు మరలా బ్రతికించి ఆ అమ్మాయి బాగుపడి బ్రతికి సజీవురాలుగా దేవుడు లేపాడు. ఆమేన్. యేసు ప్రభువుడికి బట్టే మరణ బంధకాలు తెంచబడతాయి. నీ కుటుంబంలో ఉన్న మరణ బంధకాలు, శాప బంధకాలు, ఆ మరణం నిరర్థకపై నిత్య జీవము అక్షయత ప్రత్యక్షపరచబడుతుంది. ఆమేన్. మరణ పడకలో నీ కుటుంబంలో ఉన్న వారిని నా ప్రభువు లేపి స్వస్థపరిచి బాగు చేసి ఆశీర్వాదకరంగా నడిపించగలిగిన వాడు. ప్రభు నా కుటుంబంలో కూడా మరణ ఛాయలను నిరులపరచు, మరణ బంధకాలను లయపరచు, జీవము అక్షయతను ప్రత్యక్షపరచు. ఆ కుటుంబానికి రక్షణ ఆశీర్వాదం కలిగించే ప్రభు అని అడిగినట్లే ప్రభు ఆయన నీ కుటుంబంలో అడుగు పెడితే నీకు రక్షణ కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. ఆయన నీ కుటుంబంలో అడుగు పెడితే ఇదిగో మరణం నిరర్థకమయ్యి అక్కడ జీవము అక్షయత పునరుద్ధాన ప్రత్యక్షపరచబడుతుంది. ఆమేన్. కుటుంబంలో దేవుని మహిమ ప్రత్యక్షపరచబడింది. యేసు ప్రభు సారి వెళ్తున్నప్పుడు సీమోను అత్తయ్యలు దగ్గరలో ఉంది. ప్రభా, మా అత్తమ్మ జ్వరంతో బాధపడుతుంది, మంచాలో పడుకుని ఉంది ప్రభా అన్నాడు. పద వెళ్దామని చెప్పేసి సీమోను అత్త ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు ఆ అత్త ఇంటికి వెళ్ళి ఆమె చేపట్టుకుని లేపాడు. లేచి కూర్చోమన్నాడు. వెంటనే ఆమెకున్న జ్వరము, ఆ బలహీనత ఆమె విడిచి వెళ్ళిపోయింది. ఆమె స్వస్థత పొందుకుంది, ఆమె విడుదల పొందుకుంది. ఆమె ఆయనకు పరిచర్య చేయటం ప్రారంభించిందంట. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో పెడితే రోగాలు పోయాయి, వ్యాధులు పోయాయి. సీమోనతో బాగుపడి స్వస్థ పొందుకుంది. యేసయ్య ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్వస్థత, జీవము, వెలుగు, రక్షణ, సమాధానము, అక్షయత, ప్రత్యక్షతను ఆయన్ని కనుపరిచి ఆయన ఆశీర్వాదకరంగా నిన్ను ముందుకు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ అడుగు పెట్టే ప్రతి స్థలంలో జయము కలుగుతుంది. ఒకసారి యేసు ప్రభు శిష్యులు ఓ ప్రాంతానికి వెళ్ళారు. పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. కొర్నేలు పేతురుని పిలిపించాడు. దైవ దర్శనం పొందాడు. పేతురునే సీమోను ఉప్పులో ఉన్నాడు, అతన్ని పిలిపించుకో, అతను నీకు అనేకమైన రక్షణ మార్గముల గురించి నీకు తెలియపరుస్తాడని దేవుడు దూత వచ్చి కొర్నేలుతో మాట్లాడినప్పుడు కొర్నేలు దైవజనుడైన పేతురుని ఇంటికి పిలిపిస్తాడు.
పేతురు కొర్నేలు ఇంటికి వచ్చాడు. అప్పుడు కొర్నేలు అంటాడు, అయ్యా ఇదిగో నాకు కలిగిన దర్శనం ఇది, దేవుడు నాతో మాట్లాడాడు కనుక నిన్ను పిలిపించి తిని నీవు నా ఇంటికి వచ్చావు, మంచిది. నిన్ను పిలిపించాను, నువ్వు నా ఇంటికి వచ్చావు, మంచిది, నాకు క్షేమం కలుగుతుంది. దేవుడు నీకు తెలియపరిచిన వాటిని మాకు తెలియపరచమన్నాడు. అప్పుడు పేతురు ఆ ఇంట నిలిచి ఆ ఇంట్లో ఉన్న అందరితో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమును, ఆయన శిలువ రక్తములను పాప క్షమాపణను, రక్షణను, నిత్య జీవమును, పునరుద్ధానపు ప్రత్యక్షతను వారికి తెలియపరిచారు, వారికి బయలుపరిచారు. వారికి బోధించినప్పుడు వారందరూ ఆసక్తిగా వింటున్నారు. ఆసక్తిగా విని మనసు నొసుకొని పశ్చాత్తాపం చెందారు. వారు పేతురు ఇంకా మాట్లాడుతుండగా వాక్యం వినిన వారందరిపైన పరిశుద్ధాత్మ వారిపైన దిగివచ్చెను, వారిపైన కుమ్మరించబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వారు మాట్లాడుతుండగా ఆ ఇంట్లో పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ వారు నింపబడ్డారు, అగ్ని అభిషేకం నింపబడ్డారు. వారు కూడి ఉన్న ఆ స్థలమంతా దేవుని అగ్ని అభిషేకం నింపండి. పరిశుద్ధాత్మతో వారందరూ నింపబడి అన్ని భాషలతో మాట్లాడి దేవుణ్ణి మహిమపరిచి గణపరుస్తున్నారు. దైవజనుడు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు, అక్కడ దేవుని ఆత్మ కుమ్మరించబడి ఉన్నది, దేవుని ఆత్మ దిగివచ్చినది. దైవజనుడు ఇంటి అడుగు పెడితే దేవుని ఆత్మ కుమ్మరించబడాలి, దేవుని ఆత్మ కుమ్మరించబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని ఆత్మతో నడిపించబడాలి, నీళ్ళంతా దేవుని మహిమతో నింపబడాలి. దైవజనుడు ఇంట్లో అడుగు పెడితే నీకు క్షేమం కలగాలి, నీకు సమాధానం కలగాలి, నీకు నెమ్మది కలగాలి. అడుగుపెట్టినప్పుడు ఆ ఇంటికి సమాధానము శుభం కలగాలని పలకాలి. నీ ఇంట్లో అడుగుపెట్టిన దైవజనులు ఎలాంటి దైవజనులు నువ్వు పిలిపిస్తున్నావు, ఇంట్లో ఎలాంటి దైవజనులు ఇంట్లో అడుగు పెడుతున్నారు? నీకు సమాధానం పలుకుతున్నారా? నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తున్నారా? నీకు క్షేమం కలుగుతున్న దైవజనులు పెడితే కొంతమంది అడుగు పెడితే ఆ కుటుంబంలో కలవరాలు, ఆ కుటుంబంలో గొడవలు, ఆ కుటుంబంలో కొట్లాట్లు, కొంతమంది అడుగు పెడితే కుటుంబాల్లో ఆ కుటుంబం 2 ముక్కలు అయిపోతుంది, భార్యాభర్తలు తలపాటు విడిపోతారు. కొంతమంది ఎవరు నీ ఇంటికి అడుగు పెట్టాలి, దేవుని చేత ఏర్పరచబడి పిలువబడి సమర్పించబడిన అపోస్తులను దైవ సేవకులను ఇంట్లో అడుగు పెడితే నీకు క్షేమం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది, నీ ఇంట పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. ఆమేన్. ఆయన మాటలు వినుసుకుని దేవుని ఆత్మ నీ పైన కుమ్మరించబడి ఇల్లంతా దేవుని ఆత్మ చేత నింపబడింది. అపోస్తులు మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు, వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక బలమైన గాలి ఆకాశం నుంచి వచ్చి వారు కూడి ఉన్న ఇల్లంతటిని నింపేసింది. వారి కూడిన ఇల్లంతటిని నింపింది. అగ్ని జ్వాల అంటే నాలుకలు విభాగం పడి ఒక్కొక్కరి పైన రాళ్ళతో వాళ్ళు చూసి అభిషేకం నింపబడి వాళ్ళందరూ ఆత్మచేత నింపబడి అన్ని భాషలతో మాట్లాడి దేవుని శక్తిని పొందుకుని మహిమపరిచారు. వారి కూడిన ఇల్లంతా దేవుని ఆత్మచేత నింపబడారు. వారి కూడిన ఇల్లంతా అగ్ని జ్వాలంటే నాలుకలు విభాగపడి ఒక శక్తి ఆ ఇల్లంతా నింపింది. నీ కూడిన ఇల్లంతటా దేవుని ఆత్మ కుమ్మరించబడినట్లుగా, దేవుని ఆత్మ దిగివచ్చినట్లుగా, నీ ఇల్లంతట్లో దేవుని శక్తి కుమ్మరించబడినట్లుగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అగ్ని జ్వాల నాలుకలు నీ ఇంటి పైన, నీ ఇంట్లో ఉన్న వారందరిపైన విభాగం పడి రాలి అభిషేకించినట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనిపెట్టినట్లయితే, ఆ సన్నిధిలో ప్రార్థన చేయ వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు కూడిన ఇల్లంతటిని దేవుని శక్తి కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు నాలుగు విభాగపడి ఇంట్లో ఉన్న వారందరిపైన దిగివచ్చి ఒక్కొక్కరిని అగ్ని అభిషేకముతో అభిషేకించి ఆత్మవశులుగా మారుస్తుంది. పరిశుద్ధాత్మ నీ ఇంట కుమ్మరించబడుతుంది. ఆమేన్. ప్రార్థించే ఇంట్లో ఆత్మ కుమ్మరించబడుతుంది.
ప్రార్థన చేయటం పైన దేవుని ఆత్మ దిగి వస్తుంది. ప్రార్థన చేయటం పైన దేవుని శక్తి దిగి వస్తుంది. దైవజనుడు ఆయన అడుగుపెట్టాడు. ఆ ఆత్మ వారందరి పైన కుమ్మరించబడింది. వారు ఆత్మవశులై ఆత్మశాత నింపబడి వారందరూ పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొందారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే, దైవజనుడు పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘము అత్యాసక్తితో దైవజనుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించి దేవుడు దేవదూతను పంపించి చెరసాల నుంచి పేతురుని బయటకు తీసుకొచ్చాడు. దేవదూత బయటకు తీసుకొచ్చి కనుమరుగైపోయాడు. పేతురికి మెలకం వచ్చింది, తెలివి వచ్చింది. ఓహో, దేవుడు తన దూతను పంపించి బయటకు తీసుకొచ్చాడు గుర్తించి ఈ పేతురు సరాసరి మారిపోయాడు కదా. హోన్ అంటే మరియా అనే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. దైవజనుడు ఆ ఇంట్లో అడుగుపెట్టి దేవుని మహిమను, దేవుడు తెలిసిన అద్భుతం గురించి చెప్పినప్పుడు ఆ ఇల్లంతా దేవుని కృపచేత నింపబడ్డారు. ఆ ఇంట్లో ఉన్నవారందరూ దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహిమపరిచారు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించే ఇంట్లో అడుగుపెట్టాలి. నీ ఇల్లు ప్రార్థించే ఇల్లుగా మార్చబడాలి. నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఆత్మచేత నింపబడి నీ ఇంట్లో ప్రార్థన ఉంటే నీ ఇంట్లో దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది, దేవుని ఆత్మ కార్యాలు జరుగుతుంది. నీ ఇంట్లో ప్రార్థన ఉంటే దేవుని శక్తి కుమ్మరించబడుతుంది. నువ్వు ప్రార్థన చేసే శక్తి అయితే దేవుడు నీ కొరకు దేవదూతను పంపిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు, నీ క్షేమాన్ని కలుగు చేస్తాడు, నీ గుండెల్లో సంతోషాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని, ప్రశాంతతను కలుగు చేస్తాడు. ఆమేన్. నీ కుటుంబానికి రక్షణ, ఆనందం, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించబడతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి పౌలు శిలను చెరసాల్లో బంధించబడ్డారు. రాత్రంతా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు కదిలాయి, తలుపులు తెరవబడ్డాయి. ఆ చెరసాల నాయకుడు భయపడి అందరూ పారిపోయారనుకుని కత్తితో పొడుచుకోపోయాడు. పౌలు అన్నాడు, అయ్యా మీరు ఏ హాని చేసుకోవద్దు, మేమందరూ ఇక్కడే ఉన్నాం, ఎవరు అక్కడికి వెళ్ళలేదు. అప్పుడు అతడు చెరసాల నాయకుడు గడగడ వణుకుచి దైవజనుడు పౌలు శిలల దగ్గరికి వచ్చి అపోస్తలుల పాదాల మీద పడి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అడిగాడు. అప్పుడు వారు రక్షణ పొందుటకు ఏం చేయాలో మారు మనసు పొంది ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, రక్షకుడికి అంగీకరించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అని వాక్య ఉపదేశాన్ని, యేసయ్యను గురించిన ఉపదేశాన్ని ఆ చెరసాల నాయకుడికి బోధించినప్పుడు వెంటనే ఆ నాయకుడు ఏం చేసా, పౌలుని శిలను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. వారిని పరామర్శించాడు, వారి గాయాలు కడిగాడు, వారికి భోజనాలు సిద్ధపరిచాడు. వారు ఆ ఇంటిని అడుగుపెట్టారు. ఆ ఇంటికి గొప్ప రక్షణ కలిగింది. చెరసాల నాయకుడు ఇంటి వారందరూ ఆ దినము రక్షణ పొంది, మారు మనసు పొంది, రక్షణ బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. ఆమేన్. దైవజనులు ఆ ఇంట్లో అడుగుపెట్టారు. పౌలు శిలలో ఆ ఇంటికి రక్షణ కలిగింది. చెరసాల నాయకుడు ఇంటికి రక్షణ కలిగింది. రక్షణ పొందుకున్నారు, మారు మనసు పొందాడు, రక్షణ పొందారు. నువ్వు ఏ ఇంట్లో అడుగుపెడితే ఒక సావుకుడిగా, ప్రియ సహోదరుడా, నువ్వు సావుకుడిగా ఏ ఇంట్లో అడుగుపెడితే ఆ ఇంట్లో రక్షణ కలగాలి, ఆ ఇంట్లో సమాధానం కలగాలి, ఆ ఇంట్లో నిత్యజీవం కలగాలి, ఆ ఇంట్లో క్షేమం కలగాలి, ఆ ఇంట్లో సంతోషం కలగాలి, ఆ ఇంట్లో ఆశీర్వాదం కలగాలి. ఆ ఇంటికి నువ్వు అడుగుపెట్టిన ఇంట్లో క్షేమం కలగాలి. ఒక దైవజనుడు అడుగుపెడితే ఆ ఇంటి అంతా రక్షణ పొందాలి. దైవజనుడు నువ్వు అడుగుపెడితే ఆ ఇల్లు క్షేమంగా, ఆశీర్వాదకరంగా, సమాధానంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఏలియా, సారేపోతులో ఒక విధవరాలు ఉంది, ఆ ఇంటికి వెళ్ళు,
అక్కడ నిన్ను పోషించినట్లుగా ఆమెకు ఆజ్ఞాపించాను అన్నాడు, ఏర్పరచుకున్నాను అన్నాడు. ఏలియా సరాసరి సారేపోతుకి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె పొలంలో పెరుకుంటున్నది. మా కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నాడు. అలాగే బాబు అని ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తేకపోయింది. ఆ చేత్తో ఒక అప్పం తేమ్మా అన్నాడు. అయ్యమ్మా, అయ్యా, నీ దాసురాలే, నేను అబద్ధం ఆడట్లేదు. ఎంత పిండి ఉంది, ఎంత రొట్టె ఉంది, ఇంతే రొట్టె, ఒకే ఒక రొట్టె అయ్యా, నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నావయ్యా, నీకు అంతకంటే ఏమీ లేదయ్యా అని. దైవజనుడు అన్నాడు, అమ్మా, మొదట చేసిన అప్పం తీసుకొచ్చి నాకు యెహోవా సెలవిచ్చిన మాటగా చెబుతున్నాను, భూమి మీద వర్షం పడేంత వరకు నీ ఇంట ఆ తొట్టులో, ఆ బుడ్డిలో నూనె అయిపోదు, ఆ తొట్టులో ఉన్న పిండి అయిపోదు. ఇది యెహోవా మాటగా, ఆయన సెలవిచ్చిన మాటగా నీతో చెబుతున్నాను, ఆయన సెలవిస్తున్నాడు ఇలాగ జరుగుతుందని అని చెప్పాడు. ఆ దైవజనుడి మాటకు లోబడి దేవుని యందు నమ్మిక ఉంచి ఆమె ఆ దైవజనుడిని ప్రేమించి మొదట ఒక రొట్టె తెచ్చి తీసుకొచ్చి మొట్టమొదటి చేసింది, దైవజనుడికి ఇచ్చింది. మరలా చూస్తే పిండి అయిపోలా, నూనె అయిపోలా. మరలా కుమారుడికి ఇచ్చింది. మరలా చూస్తే మరలా ఉంది, మరలా ఉంటుంది, మరలా చూస్తే మరలా ఉంది. దైవజనుడు మరలా వచ్చింది. దైవజనుడు ఆ ఇంట అడుగుపెట్టాడా, ఆ ఇంట సమృద్ధిగా ఆహారం. దైవజనుడు ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ ఇంట్లో సమృద్ధి ఆహారం కలిగింది. సమృద్ధి ఆహారం కలిగి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు పోషించబడ్డారు. ఇంట్లో ఉన్నవాళ్ళు కాదు, ఆ ఇంట్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ ప్రాంత ప్రజలందరూ, ఆ సారేపతి గ్రామంలో ప్రజలందరూ ఆ ఇంటికి వచ్చేసారు. రోజు స్వయం అంటుంది. ఏమిటండి వచ్చారు? వచ్చిన వాళ్ళందరికీ రొట్టెలు ఇస్తుంది. ఎంతమందికి రొట్టెలు చేస్తున్నా కూడా ఆ ఇంట్లో పిండి అయిపోట్ల, నూనె అయిపోట్ల. ఆ ఇంట ఒక గొప్ప సంఘము ఏర్పరచబడింది. ఆమేన్. ఆ ఇంట్లో గొప్ప సంఘం ఏర్పరచబడింది. దైవజనుడు ఆ ఇంట్లో అడిగిపెట్టాడు. ఆ ఇంట్లో సమృద్ధి పోషణ కలిగింది. దేవుడు సమృద్ధిగా కుటుంబాన్ని పోషించాడు. మరియు ఆ ఇంట ఒక గొప్ప సంఘం ఏర్పరచబడింది. ఆమేన్. దైవజనుడు అడుగు పెడితే ఆ కుటుంబంలో సమృద్ధి పోషణ, సమృద్ధి ఆహారం, సమృద్ధిగా కుటుంబం పోషించబడింది. ఏమి లేనప్పుడు మరియు ఆ కుటుంబంలో ఆ ఇంట ఒక సంఘము ఏర్పరచబడింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు అడుగు పెడితే నీ ఇల్లు ఒక సంఘముగా మార్చబడాలి. దైవజనుడు అడుగు పెడితే నీ లేమిలో నీ దరిద్ర శాపం తొలగిపోయి నువ్వు సమృద్ధిగా పోషించబడినట్లుగా దేవుడు ఆజ్ఞాపించి ఆస్వాదిస్తాడు. దైవజనుడు మాటని దేవుడు గణపరుస్తాడు. మొదట అప్పం దైవజనుడికి ఇచ్చి దేవుడిని గణపరచం. మొదట చేసిన ప్రతిదీ దేవుడు తీసుకొచ్చి ఆ నీ ఇంట అడుగుపెట్టిన దైవజనుడికి నువ్వు ఇవ్వాలి. మొదట అడుగుపెట్టిన చేసిన ప్రతిదీ నువ్వు దాన్ని ముట్టుకోకుండా నీ ఇంట అడుగుపెట్టిన దైవజనుడికి నువ్వు ఇచ్చే ఆ దైవజనుడు దాన్ని ప్రార్థన చేసి నిన్ను ఆస్వాదించినప్పుడు నీ ఇంట ఆశీర్వాదము, సమృద్ధి ఆహారము, సంతృప్తికరమైన క్షేమము, నెమ్మది కలుగుతుంది. నీ ఇంట దేవుడు అనేకుల్ని తీసుకొస్తాడు, అనేకులను రక్షణలో మార్చబడతాడు. ఆ విధవరాలింట దేవుడు గొప్ప రక్షణ ఉద్యమాన్ని కలుగు చేసి ఓ గొప్ప సంఘముగా దేవుడు ఆ ఇంట సంఘముగా దేవుడు మార్చాడు. ఓ సంఘాన్ని ఆ ఇంట ప్రభు కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో దేవుడు దైవజనుడు అడుగుపెడితే నీళ్ళు ఒక సంఘం మార్చబడాలి. మొదట చేసినది దైవజనునికి, దైవజనుడి మాటను అంగీకరించు. దేవుడు దైవజనుడి మాటను గణపరిచి ఆయన సమాధానమును, ఆ శాంతిని, ఆ శుభవచనమును దేవుడిని అనుగ్రహించి నీ క్షేమం కలుగుతాడు. శుభవచన పలికాడు, అమ్మా నీ క్షేమం కలుగుతుంది. మొదట అప్పు నాకు తీసుకొచ్చి ఈ భూమి మీద వర్షం పడుకుని ఏంట పిండి కానీ నూనె కానీ అయిపోదని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటకు శుభవచనం, సమాధానమైన వచనం పలికాడు. పలికినట్టుగానే దేవుడు ఆమెనని ఆయన కార్యాన్ని జరిగించి ఆయన సమృద్ధిగా కుటుంబాన్ని పోషించాడు. కరువు దినములంటే పోషించి తృప్తిపరిచాడు. ఇంట్లో కరువు రాకుండా, దరిద్రత లేకుండా, ఇంట్లో లేమి లేకుండా, ఇంట్లో అప్పుల బాధ లేకుండా దేవుడు నిన్ను ఆస్వాదించలుగా దైవజనుడిని ఇంట్లో అడుగుపెట్టినప్పుడు దైవజనుడికి నీకున్న సమస్తంలో మొదటిది దైవజనుడికి ఇచ్చి దేవుణ్ణి గణపరచు.
దైవజనుడు నీ ఇంట్లో ఆ శుభవచనం చెప్పినప్పుడు ఆశీర్వాదకరం మార్చబడతాం. వాక్యం అంటుంది, ఆయన మీరు అడుగు పెట్టండి, శుభం కలుగుగాక, సమాధానం కలుగు చెప్పండి, ఆస్వాదించండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ ఆశీర్వాదం, మీ సమాధానం ఆ ఇంట్లో నిలిచి ఉంటుంది. ఆమేన్. యోగ్యమైన ఇల్లుగా జీవితాన్ని మార్చుకుంది విధవరాలు. పేద విధవరాలైన తన ఇంటిని యోగ్యముగా మార్చుకుని దైవజనుడు వచ్చిన ఆ ఇంట్లో ఆశీర్వాదం పొందుకున్నట్లుగా తన జీవితాన్ని, తన కుమారుణ్ణి, తన కుటుంబాన్ని మార్చుకుంది. దేవుడు దైవజనుడు అడుగుపెట్టాడు. ఆ కుటుంబం ఆశీర్వాదం, ఆ దీవెన ఆ కుటుంబంపై కుమ్మరించబడింది. తృప్తిగా పోషించబడ్డారు కరువుదిన వెంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎలీషా షూనేమురాలైన గనురాలైన ఒక స్త్రీ ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉండేవాడు. బలవంత, అయ్యా నా ఇంట్లోకి రండి, నా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేయండి, వచ్చినప్పుడల్లా నా ఇంట్లో భోజనం చేయండి అయ్యా, దయచేసి నన్ను కనికరించండి దాసులని దయచూపమని అడిగింది. ఎలీషా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేసేవాడు, భోజనం చేసేవాడు, ఆ కొంతసేపు విశ్రాంతి తీసుకునేవాడు. ఎలీషా ఇంటికి శుభం కలుగును గాక, క్షేమం కలుగును గాక అని ఆ ఇంటిని ఆస్వాదించాడు. ఆ ఇంట్లో ఏం కొదువుగా ఉందో దేవుడు తెలియపరిచాడు. ఆమెకు పిల్లలు లేరు. మరుసటి సంవత్సరం ఇదే ఋతువున దేవుడు నీకు కుమారుని ఇస్తాడని దైవజనుడు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. దేవుని మాటగా చెప్పాడు. మరొక సంవత్సరం దేవుడు ఆమెకు ఒక కుమారుని అనుగ్రహించి ఆ కుటుంబంలో నిందను తొలగించి కొదువును, కొరతను తెచ్చి తృప్తిపరిచాడు. దైవజనుని ఇంట్లో అడుగు పెడితే నీ కొరత, నీ కొదువు, నీ లేమి, నీకేది అవసరమో నువ్వు చెప్పకపోయినా దేవుడు నీ కొదువుని తెచ్చి, నీ కొరతను తెచ్చి నీ తృప్తిపరుస్తాడు, నీ క్షేమాన్ని కలుగు చేస్తాడు. నీవు భక్తిగల దైవజనుని నీ ఇంట్లో అడుగుపెట్టే భక్తిగల దైవజనుడే ఉండాలి. అపోస్తలుని దైవజనుడే ఉండాలి. దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడు నీ ఇంట్లో అడుగుపెడితే నీ ఇంట క్షేమం కలుగుతుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏది కొరత ఉందో ఆ కొరత తీర్చబడి నీవు తృప్తి పొంది, సంతోషింపబడి, ఆనందించి, ఆస్వాదించబడినట్లుగా దేవుడి కార్యం చేస్తాడు. అందుకే దేవుడు, మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు యోగ్యమైనది ఎవరో ఎడిగి ఆ ఇంట్లో ప్రవేశించండి, శుభమని చెప్పండి. యోగ్యమైనదైతే ఆ ఇంట్లో ఆ సమాధానము, ఆ ఆశీర్వాదము, ఆ శుభవచనము నిలిచి ఉంటుంది. అయోగ్యమైనదైతే మీతో కూడా అది తిరిగి వస్తుంది అన్నాడు. ఈ రోజున ప్రభువు అడుగు పెడితే ఆ కుటుంబానికి రక్షణ, అక్కడ అడుగు పెడితే అక్కడ మరణం నిరార్థకమైంది, నిత్య జీవం, అక్షయత ప్రత్యక్షమైంది. ప్రభు అడుగు పెడితే ఆ కుటుంబంలో పాప క్షమాపణ, రక్షణ దేవుడు అనుగ్రహించాడు. పేతురింటి అత్త ఇంట్లో అడుగు పెడితే ప్రభు ఆ కుటుంబంలో స్వస్థత అనుగ్రహించి ఆమెను బాగు చేసి ఆమెకు స్వస్థత అనుగ్రహించాడు. దైవజనుడు అడుగు పెడితే ఆ కుటుంబంలో రక్షణ కలిగింది. పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది ఆ ఇంట్లో. ఈసారి యేసు ప్రభు శిష్యులందరూ యూదులకు భయపడి వాడి కూడిని ఇంట్లో తలుపులు మూసుకుని ఉన్నారు. యేసు ప్రభు వచ్చి వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగా అని చెప్పాడు. నా శాంతిని మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు ఇస్తున్నాను, మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. వెంటనే శిష్యులు దేవుని యొక్క సమాధానమును, నెమ్మదిని వారు పొందుకున్నారు. వారి మీద ఊడారు అని ఊది పరిశుద్ధాత్మను పొందుకొని అన్నాడు. దేవుని ఆత్మ వారిని ఆవరించింది. దేవుని సమాధానం వారికి అనిపించింది. ప్రభు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. భయపడుతున్నారు. వాళ్ళ భయము, వాళ్ళ కలవరం, వారి ఆందోళన ప్రభు తొలగించేశాడు. ఆ ఇంట్లో అడుగుపెట్టి వారికి ఆయన సమాధానం అనుగ్రహించాడు. ఈ రాత్రి నా ప్రభువు నీ ఇంట్లో అడుగుపెట్టి నీకు ఆయన సమాధానము, రక్షణ, ఆశీర్వాదము, నెమ్మది, ఆనందము, సంతోషము, క్షేమము ఆ దేవుడిని కలుగు చేయనట్లుగా ప్రభువా నా ఇంట్లో నువ్వు అడుగుపెట్టండి ప్రభువా, నా ఇంటిని ఆస్వాదించు ప్రభువా. ఇదిగో యోగ్యమైనదిగా నా ఇంటిని మార్చుకుంటున్నాను, నా జీవితాన్ని యోగ్యమైనదిగా మార్చుకుంటాను ప్రభువా.
నా జీవితంలో నా ఇంట్లో ఉన్న ప్రతి అపవిత్రతను, అపవిత్రమైన కార్యములను నేను విడిచిపెడతాను ప్రభా. నన్ను కడకరించి నా ఇంట్లో అడుగుపెట్టు. జక్కి ఇంట్లో అడుగుపెట్టిన దేవుడా, ఇదిగో నా ఇంటిని ఆస్వాదించు. ఇదిగో మరణకరమైన కార్యములన్నీ నా ఇంట్లో నుంచి దూరపరిచి, మరణం నిరర్థకం చేసి, జీవము, అక్షయత, నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని కలుగుచే ప్రభా. నన్ను కనుకరించి ప్రభా. రోగంలో ఉన్న నా ఇంట్లో వాళ్ళందరూ ముట్టి స్వస్థవచ్చి, సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత వచ్చే ప్రభా. నెమ్మది కలుగుచే ప్రభా, సమాధానం కలుగుచే ప్రభా అని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, ప్రభువుని అడుగుదాం. నువ్వేంట ప్రభు అడుగుపెట్టిన ఇంట క్షేమం కలిగింది, సమాధానం కలిగింది, రక్షణ కలిగింది, నిత్య జీవం కలిగింది. దైవజనులు అడుగుపెట్టారు, ఆ ఇంట రక్షణ కలిగింది, ఆ ఇంట సమాధానం కలిగింది, ఆ ఇంట ఆశీర్వాదం కలిగింది, ఆ ఇంట సమృద్ధిగా కరువులో పోషించబడి తృప్తిపరచబడ్డారు. ఒక గొప్ప సంఘం ఏర్పరచబడింది ఆ ఇంట. దైవజనుడు అడుగుపెట్టాడు, ఆ ఇంట్లో కొరత తీర్చబడింది, కొదువు తీర్చబడింది. దేవుడు ఆ ఇంట్లో కొరతను తెచ్చి తృప్తిపరిచాడు. ఒకసారి నీ ఇల్లు ఎలాగుంది? దేవుడు దైవజనుడు అడుగు పెడితే యోగ్యమైనదిగా ఉందా? ఆశీర్వాదానికి, దీవెనకు, సమాధానముకి అనుభవించడానికి, పొందుకోవటానికి నిలిచి ఉన్నట్లుగా యోగ్యమైన ఇంటిగా ఉందా? అయోగ్యమైన ఇంటిగా ఉందా? ప్రభువా, నీ వచ్చుటకు నా ఇల్లు యోగ్యమైనది కాదు అంటాడు శతాధిపతి. యోగ్యమైన ఇంటిగా మార్చయ్యా. నా ఇంట్లో ఉన్న సకల అపవిత్రతను, దోషమును అయ్యా పరిహరించి నా జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటున్నానయ్యా. యోగ్యమైన ఇంటిగా నన్ను మార్చేయని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సహాయం చేయమని. ప్రభువు అడిగి పెడితే ఆ ఇంటికి రక్షణ, ఆ ఇంటికి సమాధానం, ఆ ఇంటికి నిత్యజీవం, ఆ ఇంటికి విడుదల కలిగింది, క్షేమం కలిగింది. ప్రభువా, సహాయం చేయమని. ఆ శుభవచనం, ఆ సమాధాన వచనం దేవుడు నీ ఇంట నిలిపి ఉంచునుగాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. రాత్రి వాళ్ళ ప్రత్యేకతలో మా మధ్యలో మీరు దిగివచ్చి అయ్యా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. మీరేంటి అడుగు పెడతారో ఆ ఇంట శుభం అని పలకండి. యోగ్యమైనదైతే ఆ ఇంట ఆ శుభవచనం, ఆ సమాధానం, ఆశీర్వాదం, ఆ దీవెన నిలిచి ఉంటుంది. అయోగ్యమైనదైతే అది మీ అంట వస్తుందని సెలవిచ్చారు ప్రభా. మీరు అడుగు పెట్టారు. అయోగ్యమైన ఇంటిని కూడా యోగ్యమైనదిగా మార్చి జక్క ఇంటిని రక్షణ, ఆశీర్వాదానికి పాత్రమైన ఇంట్లుగా మార్చారు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు అడుగు పెట్టారు శతాధిపతి అయ్యా ఇంట్లో. ఆ ఇంట్లో సమాధానం కలిగింది, ఆ ఇంట్లో మరణం నిరర్థకమైంది, శాపం తొలగిపోయింది. అయ్యా జీవము, అక్షయత ప్రత్యక్షపరిచినందుకు స్తోత్రాలు ఎంచుకుని ప్రభా. అయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు అడుగు పెట్టారు సిమోను, పేతురు అత్త ఇంట్లో. ఆ ఇంట్లో అయ్యా రోగములు తొలగిపోయాయి, ఆమెను స్వస్థత పొందుకుంది, బాగుపడి లేచి అయ్యా పరిచర్య చేయనట్లుగా కృపనిచ్చారు ప్రభా. నీకు వందనాలు. ఆ ఇంట్లో స్వస్థత, ఆ ఇంట్లో నిత్య జీవం, మరణం నిరర్థకమైపోయింది. జక్క ఇంట్లో అడుగుపెడితే రక్షణ, సమాధానం, ఆశీర్వాదం కలిగింది ప్రభా. అయోగ్యమైన వాటిని యోగ్యమైన వారిగా మార్చగలిగిన దేవుడివే నీవు. అయోగ్యమైన ఇంటిని ఆశీర్వాదానికి యోగ్యమైన ఇంటిగా మార్చగలిగిన దేవుడు ప్రభా నువ్వు. అయ్యా సహాయం చేయండి. మీ శిష్యులు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో జీవించారు. అడుగుపెట్టిన కుటుంబాల్లో, అడుగుపెట్టిన ఏ ఇంట్లో అడుగుపెడితే ఆ ఇంట్లో ఆశీర్వాదము, రక్షణ కలుగు చేశారు. ఆ ఇంట్లో సమాధానం కలుగు చేశారు. ఆ ఇంట్లో క్షేమాన్ని కలుగు చేశారు. ఆ ఇంట్లో ప్రభా నెమ్మది కలుగు చేశారు. ఆ ఇంట్లో కొరతను తెచ్చారు. గేలి అడుగు పెడితే వెదర ఇంట్లో పోషణ కలుగు చేశారు ప్రభువా. లేములో పోషించి వర్షం పడే వరకు భూమి మీద తృప్తిపరిచి పోషించే ప్రభా. ఆ ఇంట్లో గొప్ప సంఘం ఏర్పడినట్లుగా కార్యం చేసిన స్తోత్రాలు ప్రభా. ఎలిషా అడుగు పెడితే ఆ ఇంట్లో కొరతను తెచ్చి, అయ్యా కొదువును తెచ్చి ఆ తల్లికి అయ్యా చక్కని
అయ్యా సంతానం ఇచ్చి మీరే కొదువును తీర్చిన స్తోత్రాలు ఎంచుకుని ప్రభా. దైవజనులు అడుగు పెడితే ఆ కుటుంబంలో రక్షణ సమాధానం కలిగింది. ప్రార్థించే ఇల్లుగా అయ్యా, పవిత్రమైన ఇల్లుగా, యోగ్యమైన ఇల్లుగా మీరు నివసించడానికి అర్హమైన ఇల్లుగా మా ఇల్లు ఉండాలని, మా జీవితమైన ఇల్లు, మేము నివసిస్తున్న ఇల్లు యోగ్యముగా ఉండాలని కంపు కొట్టి అయ్యా అసహ్యమైనగా ఉండకూడదని మాకు సెలవిచ్చారు ప్రభా. స్తోత్రాలు ఎంచుకుంటున్నాం. ఇదిగో ఈ రాత్రి నీ మాటలు విని ప్రభా, నా ఇంట్లో అడుగుపెట్టి ప్రభా, నా ఇంటిని యోగ్యమైన ఇల్లుగా మార్చు ప్రభా. నా ఇంటిలో రక్షణ, సమాధానము, ఆశీర్వాదము, స్వస్థత, నిత్య జీవము కలుగుచే ప్రభా. మరణ బంధకాలను తొలగించి లయపరిచి జీవమును, అక్షయతను, వెలుగును, సమాధానమును, సంతోషమును, ఆరోగ్యమును, స్వస్థతను, విడుదలను, పాప క్షమాపణను, రక్షణను ప్రభా నువ్వు నాకు నా ఇంటికి దయచే ప్రభా. నా ఇంట్లో అడుగుపెట్టు ప్రభా, రాత్రి వేళ సహాయం చే ప్రభా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారందరిని ప్రభా దర్శించు ప్రభా. అయ్యా, నీ సేవకులు, నువ్వు ఏర్పరచబడిన సేవకులు అడుగుపెట్టిన ప్రతి ఇంట్లో అద్భుతాలు చేయను ప్రభా. నీ సేవకులు అడుగుపెట్టిన ప్రతి ఇంట్లో ఆశ్చర్యం కలిగి ప్రభా. అడుగుపెట్టిన ఇల్లు యోగ్యమైన ఇంటిగా మార్చబడినట్లుగా కృపను గ్రహించు ప్రభా. పేతురు అడుగుపెడితే పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఆ ఇల్లంతా ఆత్మచేత నింపబడింది. దేవుళ్ళు అడుగుపెట్టిన ప్రతి ఇంట్లో సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం, పోషణ, సంతృప్తి, అభిషేకం, రక్షణ, ఆ ఇల్లంతా రక్షణ కలిగింది. చెరసాల నాయకుడి ఇంట్లో పౌలు శీలలు అడుగు పెడితే ఆ ఇంటికి రక్షణ కలిగింది ప్రభా. రక్షణ పొందుకున్నారు. కృపదయచ్చండి ప్రభా. అయ్యా కృపదయచ్చండి. ఎవరు అయ్యా ఆహ్వానిస్తారో, ఏ ఇంట్లో అడుగు పెడతారో, ఏ గ్రామంలో అడుగు పెడతారో ఆ గ్రామానికి, ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, ఆ పట్టణానికి ప్రభా సమాధానము, సమాధానము, సమాధానము మీరు కలుగు చేయమని కోరు ప్రభా. సేవకులు అడుగుపెట్టిన ప్రాంతంలో, పట్టణంలో, కుటుంబాల్లో సమాధానం, నెమ్మది కలుగుచే ప్రభా. ఆశీర్వాదకరంగా మార్చమని కదా ప్రభా. రాత్రి మా ఇంట్లోకి రమ్మని అడుగుతున్నారు ప్రభా. ఎంతమంది అడుగుతున్నారో వారి ఇంట్లో అడుగు పెట్టండి ప్రభా. ఏ ఇల్లు అయోగ్యమైన ఇల్లు, ఆ ఇంట్లో యోగ్యమైన ఆశీర్వాదకరమైన ఇల్లుగా మార్చండి ప్రభా. ఆశీర్వాదానికి, సమాధానానికి, అయ్యా ఆశీర్వాదానికి, నెమ్మదికి, సమాధానానికి, రక్షణకు యోగ్యమైన ఇల్లుగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని మార్చండి రాత్రి ప్రభా. ప్రతి కుటుంబంలో అడుగుపెట్టండి ప్రభా. మీరు అడుగుపెట్టండి, ఆస్వాదించండి. ఆ కుటుంబంలో శాపం తొలగించండి, దరిద్రం తొలగించండి, మరణం నిరాధకం చేయండి ప్రభా. ప్రతి రోగ వ్యాధి బంధకాల నుండి ముట్టి స్వస్థపరిచి విడుదల కలిగజేసి రక్షణ, నిత్య జీవం, సమాధానం, సంతోషం, నెమ్మది, ఆశీర్వాదం కలిగజేసి ఆ ఇంట మీ కృప, క్షమాలు, మీ శుభవచనం, మీ సమాధానం నిలిచి ఉన్నట్లుగా యోగ్యమైన వారిగా ప్రతి ఇంటిని మార్చని ప్రభా. అర్హమైన ఆశీర్వాదానికి యోగ్యమైన అర్హమైన ఇంట్లుగా ప్రతి జీవితాన్ని, ప్రతి కుటుంబాన్ని మార్చని ప్రభా. ప్రతి ఒక్కరు తమ జీవితం అనే ఇంటిని యోగ్యమైన వారిగాను, తమ జీవితాన్ని యోగ్యమైన జీవితముగాను ప్రభా ఇంటిగాను మార్చుకోవడంలో సహాయం చేయండి. పశ్చాత్తాపంతో తమ జీవితాలను నూతనపరుచుకుని, పరిశుద్ధపరుచుకుని ప్రభా నా జీవితంలో, నా కుటుంబంలో అడుగడు ప్రభా ఆస్వాదించబడుతున్నారు. వారి కుటుంబంలో నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం, స్వస్థత, విడుదల, నిత్య జీవం అనుగ్రహించండి ప్రభా. రక్తం ప్రోక్షించండి, పరిశుద్ధపరచండి, రోగులు స్వస్థపరచండి, విడుదల కలిచండి. ఆ కుటుంబంలో సమాధానం, నెమ్మది కలిసి ప్రభా. మరణం నిరాధకం చేసి నిత్య జీవాన్ని, అక్షయతను, వెలుగును, ప్రకాశమును, నెమ్మదిని, సంతోషాన్ని కలుగు చేసి మహిమ ప్రభా. ప్రతి కుటుంబంలో కన్నీళ్ళు నాట్యంగా మార్చండి. దరిద్ర శాపం తొలగించి సారేపోతే తన కుటుంబాన్ని పోషించినట్లుగా ప్రతి కుటుంబాన్ని మీరు పోషించి తృప్తిపరిచి ఆశీర్వాదకరంగా మార్చమని కోరు ప్రభా. అయ్యా మీకు వందనాలు. అడుగుపెట్టిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీ సేవకులు అడుగుపెట్టిన ప్రతి కుటుంబంలో మీ సమాధానం నిలిచినట్లు సాధించి ప్రభా. ఆ అడుగుపెట్టిన ప్రతి పట్టణంలో మీ సమాధానం నిలిచినట్లుగా యోగ్యమైనదిగా మార్చండి. పట్టణాన్ని, ప్రాంతాలను, దేశాలను మార్చి ఆశ్చర్యకరంగా మార్చి మహిమ పొందుకోమని ప్రభా. మీ దృష్టి పట్టణం పైన, దేశం పైన, ప్రజలపైన, కుటుంబాలపై నిలిపించమని, మీ కృపతో జ్ఞాపం చేసుకోమని, మీరు అడుగుపెట్టిన ప్రతి గృహాన్ని ఆశించి దీవించమని, ఈ రాత్రి ప్రతి కుటుంబంలో అడుగుపెట్టు ప్రభా. ప్రభా మా ఇంటికి అడుగుపెట్టు, యోగ్యమైన ఇంటిగా, యోగ్యమైన వారిగా నన్ను మార్చు ప్రభా అని అడిగిన వారందరూ దర్శించు. పాప క్షమాపణ పాపాత్మురాలకు ఇచ్చారు, క్షమించారు. సమాధానం, నెమ్మది ఆమెకి ఇచ్చారు, ఆమె జీవితానికి. అలాగే ప్రతి ఒక్కరూ ఆ రక్షణ, సమాధానము,
ఆశీర్వాదము, నిత్య జీవము, సంతోషము, అయ్యా సమాధానం పొందుకున్నట్లుగా నిత్య రాజ్యానికి ప్రతి ఒక్కరూ యోగ్యమైన వారిగా మార్చబడినట్లుగా కృపణగ్రహించి యోగ్యమైన గృహముగా ప్రతి కుటుంబాన్ని మీరు మార్చమని, యోగ్యమైన జీవితంగా ఆశీర్వాదాన్ని పాత్రమైన జీవితంగా ప్రతి జీవితాన్ని మార్చమని ఆస్వాదించమని, రాత్రి ప్రతి కుటుంబంలో మీ సమాధానం నెమ్మది పొందుకున్నట్లుగా మీరు అడుగుపెట్టి ఆస్వాదించి దీవించమని, సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాను. ఈ కూడికంతటిని ప్రారంభించి ముగింపు వరకు ఆశీర్వాదం జరిగించి మాట్లాడిన ప్రతి మాడకర స్తోత్రాలు ఈ దాసుని బలపరిచి అభిషేకించి పాత్రగా వాడుకున్న ప్రభా, ప్రపంచమంతా మహిమకరంగా శక్తివంతంగా అంత ప్రభావంతో అభిషేకించి మీరు వాడుకోండి. దాసులు అడుగుపెట్టిన ప్రతి స్థలము ఆస్వాదించండి, ప్రతి స్థలంలో సమాధానం నెమ్మది కలిగించండి. నీ దాసులు అడుగుపెట్టిన ప్రతి ఇంటిలో ఆశీర్వాదం, నెమ్మది, జీవమును, స్వస్థతను, నెమ్మదిని, రక్షణను అనుగ్రహించు ప్రభా. ఈ సాగుడు పెట్టిన ప్రాంతాలు, పట్టణాలు, దేశాలు రక్షణ పడి ఆస్వాదించబడినట్లుగా, కదిలించబడినట్లుగా నిత్య జీవాన్ని పొందుకు సహాయం చేయండి ప్రభా. దాసుంతా మీరు తోడుగా ఉండి నీ కృపతో బలపరిచి సమ్మతి వరకు తొడుగొండి. బలమైన పాత్రగా మీరు వాడుకుని అద్భుతాలు చేసి మహిమ పొందుకమని, కృపా క్షేమాలు కలుగుచమని, అడుగుపెట్టిన ప్రతి స్థలమును ఆస్వాదించి మీ ఆశీర్వచనం అనుభవించేట్లుగా యోగ్యమైన వారిగా మార్చి మహిమ పొందుకోండి ప్రభా. మీరే మహిమ పొందుకోండి, బలపరచండి. మీ మాటలు విని ప్రార్థించిన ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం, దీవెన, క్షమించి ప్రతి శాపం, దోషం పరిహరించి పరిశుద్ధపరిచి దీవెనకరంగా మార్చి మహిమ పొందుకోమని సమస్త ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఆశ్చర్యకుడైన మనకందరికీ, సకల కోటి పరిశుద్ధులకును, లైవ్లో దేవుని వాక్యమైన ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు సదాకాలం ప్రభు రాకడ ప్రాంతంలో సదాకాలం తోడుగా ఉండి నీకు నీ కుటుంబానికి కృపా సమాధానాలు తోడై ఉండునుగాక. ఆమేన్.